ఈరోజు నేను ఫోరెన్సిక్ అండ్ క్రిమినల్ జస్టిస్ అనే టాపిక్తో వచ్చాను. లైక్ ఫోరెన్సిక్స్ అంటే ఏంటి అండ్ క్రిమినల్ జస్టిస్ ఎలా అవుతుంది అన్నది చూద్దామని వీడియో చేశాను. ఫోరెన్సిక్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అన్ని కేసెస్లో, అన్ని రిలేటెడ్ ఆఫ్ కేసెస్లో ఫోరెన్సిక్ అనేది 100% ఉంటుంది. సో ఫోరెన్సిక్ పర్సన్స్ని లైక్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ అంటారు, ఫోరెన్సిక్ డాక్టర్స్ అంటారు. అండ్ వాళ్ళు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిఐడీస్ ఎవ్రీ వింగ్కి ఫోరెన్సిక్ అనేది సపోర్ట్లో ఉంటుంది. సో ప్రతి కేసెస్ ఇంపార్టెంట్, ఏ కేసెస్ అయినా కానీ ఫోరెన్సిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ చూడండి, డెఫినేషన్ చూడండి. అప్లికేషన్ ఆఫ్ సైన్స్ టు లా ఈజ్ కాల్డ్ ఫోరెన్సిక్ సైన్స్. ఫోరెన్సిక్ సైన్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సైన్స్ టు దోస్ క్రిమినల్ అండ్ సివిల్ లాస్ దట్ ఆర్ ఎన్ఫోర్స్డ్ బై పోలీస్ ఏజెన్సీ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో ఇది చాలా ఫోరెన్సిక్ సైన్స్ అనేది క్రిమినల్ జస్టిస్ గురించి యూజ్ అవుతుంది. అంటే లైక్ క్రిమినలా కాదా అన్నది ప్రతి కేసులో అనాలిసిస్, కేస్ రిలేటెడ్తో ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో ఏ కేస్ రిలేటెడ్ ఆ కేసెస్ అనాలిసిస్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ వింగ్ ఫోరెన్సిక్ అనేది. సో 2 ఉంటాయి ఇక్కడ. ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అని ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ బీఎస్సీ ఫోరెన్సిక్ వాళ్ళకి, ఎంఎస్సీ ఫోరెన్సిక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. లైక్ మనము నెట్లో చూసినా కానీ కొన్ని ఇలాంటి టాపిక్స్ అనేది దొరకదు. సో చాలా రీసెర్చ్ చేసి మేము ఇది చేసాము. సో లైక్ చిన్న బిట్, ఫోరెన్సిక్ అనే ఒక సముద్రంలో ఇది ఒక చిన్న బిట్. సో ఫోరెన్సిక్ కమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఫోరెన్సిక్స్ మీనింగ్ ఇన్ ఓపెన్ కోర్ట్ ఆర్ పబ్లిక్. ఫోరెన్సిక్ మీన్ ఫామ్ అనేది, ఫోరెన్సిక్ అనేది ఫామ్ అని అర్థం. అది లాటిన్ వర్డ్. సో ఇక్కడ చూడొచ్చు ఫోరెన్సిక్ అనే పర్సన్ షర్ట్ పైన ఉంది. అండ్ ఫాదర్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ డాక్టర్ ఎడ్మాండ్ లోకార్డ్. డాక్టర్ ఎడ్మాండ్ లోకార్డ్ ఫ్రెంచ్ క్రిమినాలజిస్ట్. హీ ఫార్ములేటెడ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్. సో ఫాదర్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్, మొత్తం ఫోరెన్సిక్ సైన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు ఎడ్మాండ్ లోకార్డ్ది ఫస్ట్ ప్రిన్సిపల్ థియరీ ఉంది. థియరీ ఎక్స్ప్లెయిన్ బై హిమ్. Every contact leaves a trace. This became known as Locard exchange principle. అంటే లైక్ ఎవ్రీ కాంటాక్ట్, ప్రతి ఒక్క కాంటాక్ట్ ఒక ట్రేస్ వదిలేస్తుంది అన్నట్టు. అంటే లైక్ ఒక క్రిమినల్ ఏం చేస్తుండు, తను ఏదైనా క్రైమ్ చేసిండంటే ఆ క్రైమ్ నుండి తను తీసుకెళ్తాడు అండ్ ఆ క్రైమ్ సీన్లో తను వదిలేసి వెళ్తాడు. సో అది మీనింగ్ అన్నట్టు. ఎవ్రీ కాంటాక్ట్ లీవ్స్ ఏ ట్రేస్. దిస్ బికేమ్ నోన్ యాజ్ లోకార్డ్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్. సో ఈ థియరీ, బేస్డ్ ఆన్ ఈ థియరీయే ఫోరెన్సిక్ సైన్స్ స్టార్ట్ చేశారు. ప్రతి స్టూడెంట్స్ ఫస్ట్ థియరీ లోకార్డ్ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు, ఎవ్రీ క్రిమినల్ లీవ్ సంథింగ్ అట్ ద సీన్ ఆఫ్ క్రైమ్ అండ్ క్యారీస్ సంథింగ్ అవే. అది లోకార్డ్ ప్రిన్సిపల్. సో ఇక్కడ రోల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైంటిస్ట్. క్రిమినలిస్ట్ యూజువల్లీ కాల్ యాజ్ ఫోరెన్సిక్ సైంటిస్ట్. అంటే క్రిమినల్ని అనాలిసిస్ చేసేవాళ్ళు క్రిమినలిస్ట్. క్రిమినలిస్ట్ యూజువల్లీ కాల్ యాజ్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ హూ అనలైజెస్ evidence such as body fluids in order to determine every evidence, etc. Other forensic scientists may help to identify, collect and evaluate physical evidence at crime scene. So ఇక్కడ ఒక క్రిమినలిస్ట్
లైక్ ఎవిడెన్స్ అంతా అనాలిసిస్ చేయడానికి ఉంటారు. అండ్ కొంతమంది ఫొరెన్సిక్ సైంటిస్ట్ వాళ్ళకి కలెక్షన్కి, ప్రిజర్వేషన్కి అండ్ అనాలిసిస్లో కొంతమంది ఫొరెన్సిక్ సైంటిస్ట్ హెల్ప్ చేస్తారు. సో ప్రతి క్రైమ్ సీన్లో ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, ఏ ఎవిడెన్సెస్ ఉంటాయో అవి కలెక్ట్ చేయడానికి. ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ లేడీ ఫొరెన్సిక్ సైంటిస్ట్ డాక్టర్ రుక్మణి కృష్ణమూర్తి. డాక్టర్ రుక్మణి కృష్ణమూర్తి అనే లేడీ, ఆమె ఫస్ట్ ఫొరెన్సిక్ సైంటిస్ట్. ఇక్కడ మనం చూడొచ్చు సెలబ్రేటింగ్ టుడే తనది పేపర్లో వచ్చింది. సో తిను ఫస్ట్ లేడీ ఫొరెన్సిక్ సైంటిస్ట్ అన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫొరెన్సిక్ టర్మినాలజీలో అక్యూజ్డ్, సస్పెక్ట్, కల్ప్రిట్, కార్ప్స్ డిలెక్టీ అని ఉంది. సో ఫొరెన్సిక్ టర్మినాలజీలో ఫస్ట్ అక్యూజ్డ్, తర్వాత సస్పెక్ట్, తర్వాత కల్ప్రిట్, తర్వాత కార్ప్స్ డిలెక్టీ. అక్యూజ్డ్ అంటే పర్సన్ హూ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఫర్ ఆర్ ఫార్మల్లీ చార్జ్డ్ విత్ క్రైమ్. అంటే ఒక క్రైమ్ సీన్లో కేస్కి రిలేట్ అయ్యి తనకి ఓ సాక్ష్యాలు దొరికి ఒక పర్సన్ని అరెస్ట్ చేసి పెట్టిన వాడు అక్యూజ్డ్. అండ్ సస్పెక్ట్ అంటే మనకి లైక్ డౌట్ ఈ పర్సన్ చేసి ఉంటాడు, అయితే ఇతను అక్యూజ్డ్ ఉండొచ్చు, లేదంటే ఇతను మేబీ కాదొచ్చు అని దాన్ని సస్పెక్ట్ అని అంటారు. అండ్ కల్ప్రిట్ సమ్వన్ హూ హ్యాస్ కమిటెడ్ ఏ క్రైమ్. అంటే లైక్ ఎవరైతే క్రైమ్ చేసిన వ్యక్తి ఉంటాడో అతన్ని కల్ప్రిట్ అంటారు. అండ్ కార్ప్స్ డిలెక్టీ అంటే డెడ్ బాడీ, మీన్స్ బాడీ ఆఫ్ క్రైమ్ ఇన్ లాటిన్లో అలా అంటారు కార్ప్స్ డిలెక్టీ అని. And history and development of forensic science. There are many who can be cited for their specific contribution to the field of forensic science. అంటే ఇక్కడ హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫొరెన్సిక్ సైన్స్లో దెర్ ఆర్ మెనీ హూ కెన్ బి సైటెడ్ ఫర్ ద స్పెసిఫిక్ కాంట్రిబ్యూషన్. అంటే వాళ్ళు ఒక కాంట్రిబ్యూషన్ చేశారు, ఒక ఫీల్డ్ ఆఫ్ ఫొరెన్సిక్ సైన్స్కి కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు. The following is a just brief list of those who made the earliest contribution to formulating the disciplines that now constitute forensic science. అంటే ఇక్కడ ఫాలోయింగ్ ఈజ్ బ్రీఫ్ లిస్ట్ అంటే ఎవరైతే నేమ్స్ ఉన్నాయో విత్ పిక్చర్స్ వాళ్ళు ఫొరెన్సిక్ సైన్స్లో పర్టిక్యులర్ సెక్షన్లో వాళ్ళు సైంటిస్ట్, వాళ్ళు పర్టిక్యులర్ సెక్షన్ స్టార్టింగ్లో ఫాదర్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ సెక్షన్స్. ఇక్కడ మాథ్యూ ఒరిఫిల్లా అనే వ్యక్తి టాక్సికాలజీలో ఫాదర్ ఆఫ్ టాక్సికాలజీ, గ్రేట్లీ ఇంప్రూవ్ టెస్ట్ యూజ్ టు డిటెక్ట్ పాయిజన్స్ ఎస్పెషల్లీ ఆర్సెనిక్. ఇక్కడ టాక్సికాలజీ అంటే అన్ని పాయిజన్స్, లైక్ ఒక డెడ్ బాడీ ఉంది, పాయిజనేటెడ్ డెడ్ బాడీ అంటే లైక్ ఇంజెక్షన్ విత్ ఇంజెక్షన్ పాయిజనేటెడ్, లేదంటే ఫుడ్ పాయిజన్, అది పాయిజన్స్ ఏంటి అన్నది అండ్ ఎలా ఇంజెక్ట్ చేశారు, ఎలా ఆ డెడ్ బాడీ ఎలాంటి పొజిషన్ అంటే లైక్ ఎలా అతనికి టాక్సిన్స్ పాయిజన్స్ లోపలికి బాడీ లోపలికి వెళ్ళింది అన్నది ప్రొసీజర్స్ ప్రకారం మాథ్యూ ఒరిఫిల్లా కనుక్కున్నారు. అండ్ నెక్స్ట్ ఆల్ఫన్ బెటిలాన్ డెవలపింగ్ ద సైన్స్ ఆఫ్ ఆర్థోపోమెట్రీ, ఫాదర్ ఆఫ్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ లైక్ స్కల్ డెవలప్మెంట్ అండ్ బోన్స్. ఇప్పుడు ఇయర్స్ ముందు ఉంటుంది కదా బాడీ, ఆ బాడీని ఇమేజింగ్ అంటే లైక్ అతను ఎలా ఉంటాడు అన్నది చూపించడానికి ఫస్ట్ పర్సన్ ఇతను ఆల్ఫన్ బెటిలాన్ అనే పర్సన్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాడీ, ఒక స్కల్ ఉంది, ఆ స్కల్ బట్టి అతను ఫేస్ డ్రా చేయడం అంటే లైక్ ఇమాజిన్ చేయడం ఇతను డెవలప్ చేశాడు. ఇతను ఫ్రెంచ్ పోలీస్ మ్యాన్ ఉండే. సో ఇతను
లైక్ లాస్ట్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ చేశాడు. అండ్ ఇతని సెక్షన్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ ఇన్ లైక్ మెజర్మెంట్స్. ఇప్పుడు లైక్ డెడ్ బాడీ నుండి ఎలా ఏ యాంగిల్లో ఉంది, ఎలా ఉంది, అవన్నీ మెజర్మెంట్స్. అంటే ఏ యాంగిల్లో ఎవిడెన్స్ ఉంది, అంటే లైక్ ఒక డెడ్ బాడీ ఉంది, పక్కన నైఫ్ ఉంది, ఆ పక్కన గన్ ఉంది, ఆ పక్కన ఇంకో ఏదో స్టిక్ ఉంది. సో ఇవన్నీ ఎంత డిస్టెన్స్ ఉంది, ఏముంది, ఎంత దూరం ఉన్నది అని చూపించడం, విత్ మెజర్మెంట్స్ చూపించడం. ఇతను ఫాదర్ ఆఫ్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము చూడొచ్చు ఫ్రాన్సిస్ గాల్టన్, ఫాదర్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్. ఫ్రాన్సిస్ గాల్టన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్. ఫింగర్ ప్రింట్స్ గురించి అందరికీ తెలుసు. లైక్ మనము ఆధార్లో మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ లైక్ ఒరిజినల్ ఫింగర్ ప్రింట్సా లేదంటే డూప్ ఫింగర్ ప్రింట్సా, అండ్ ఫింగర్ ప్రింట్స్ రిలేటెడ్ రిడ్జెస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో ఉంటుంది సెపరేట్గా. ఫింగర్ ప్రింట్ బ్యూరోలో వాళ్ళు అనాలిసిస్ చేస్తారు, లిఫ్టింగ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్, అనాలిసిస్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ బ్యూరోలో. సో దే ఆల్సో ఈవెన్ హెల్ప్ ఇన్ ఆల్ క్రిమినల్ కేసెస్. ఇక్కడ గాల్టన్ బోర్డ్ వాజ్ డివైస్డ్ బై సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ టు ఫిజికల్లీ డెమాన్స్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బైనార్మల్ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ చూడొచ్చు పక్కన ఫింగర్ ప్రింట్ రిడ్జెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూడొచ్చు. అండ్ మనం ఈవెన్ మన ఆధార్ కార్డులో ఉంటాయి కదా, అది ఆ టైప్ చూడండి. అండ్ ఇక్కడ ఫోర్త్ లియోనీ లాథిస్, ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్, డిటర్మైన్ ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ డ్రైడ్ బ్లడ్ స్టెయిన్స్. అంటే లైక్ బ్లడ్ స్టెయిన్స్ ఉంటే మనము అనాలిసిస్ చేయొచ్చు, ఓనా, ఏబియా, ఏనా, బీనా అన్నది అనాలిసిస్ ఈజీ. బట్ డ్రైడ్ బ్లడ్ స్టెయిన్స్ని కలెక్ట్ చేసి దానిపైన అనాలిసిస్ చేయడం లియోనీ లాథిస్ ఇంపార్టెన్సీ. అక్కడ ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ ఫస్ట్ లియోనీ లాథిస్ చేశారు. ఇన్ ఫొరెన్సిక్ ల్యాబ్లో సెపరేట్గా సెక్షన్స్ ఉంటాయి, సిరాలజీ, బయాలజీ, డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో బ్లడ్ గ్రూపింగ్ అతను చేశాడు అన్నట్టు. ఇక్కడ కాల్విన్ గోడార్డ్, ఫాదర్ ఆఫ్ ఫైర్ ఆర్మ్ ఎగ్జామినర్, టు డిటర్మైన్ వెదర్ ఆర్ నాట్. అంటే ఇక్కడ కాల్విన్ గోదార్ది మనం చూడొచ్చు, బ్యాలిస్టిక్స్ సెక్షన్కి ఫాదర్ ఆఫ్ బ్యాలిస్టిక్స్. అంటే లైక్ గన్ ఫైరింగ్ అయినప్పుడు అది ఎక్కడి నుండి ఎక్కడ అయింది ఫైరింగ్, అండ్ ఎలా అయ్యింది ఏంటి అన్నది, ఏ గన్, ఏ కార్ట్రేజెస్, ఏ బుల్లెట్, ఏ గన్లో నుండి ఆ బుల్లెట్ వచ్చింది, అండ్ ఎంత రేంజ్లో హిట్ అయింది అన్నది మొత్తము ఫాదర్ ఆఫ్ బ్యాలిస్టిక్స్ డెవలప్ ద టెక్నిక్ టు ఎగ్జామిన్ బుల్లెట్స్ యూజింగ్ కంపారిజన్స్. సో అది అతను చేశాడు. అండ్ ఆల్బర్ట్ ఎస్ ఆస్బార్న్, డాక్యుమెంట్ ఎగ్జామినేషన్, క్వశ్చన్ డాక్యుమెంట్. లైక్ ఇప్పుడు మనకి ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అండ్ లైక్ మెనీ కేసెస్ మనం చూస్తుంటాం, ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ఎన్నో కేసెస్ చూస్తుంటాము. సో డాక్యుమెంట్ ఎగ్జామినేషన్లో ఆల్బర్ట్ ఆస్బార్న్ అనే పర్సన్ డాక్యుమెంట్స్ ఎగ్జామినేషన్లో ఫాదర్ ఆఫ్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్. ఫొరెన్సిక్ ల్యాబ్లో డాక్యుమెంటేషన్ సెక్షన్ ఒకటి సెపరేట్ ఉంటుంది. సో అందులో ఆల్బర్ట్ ఎస్ ఆస్బార్న్ అయిన ఫాదర్ ఆఫ్ క్వశ్చన్ డాక్యుమెంట్స్. సో ఏ డాక్యుమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలాంటి అంటే లైక్ ఫేక్ నోట్స్ ఉంటాయి, ఈవెన్ ఫేక్ నోట్ అనాలిసిస్ కూడా ఆ సెక్షన్లో జరుగుతుంటుంది. అంటే లైక్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినలా లేదంటే కాదా అన్నది అక్కడ ఆ సెక్షన్లో ఎగ్జామిన్ అవుతుంటుంది. సో ఆల్బర్ట్ ఎస్ ఆస్బార్న్, ఫోర్ఫ్రంట్ ఆఫ్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్, రీజన్ ఫర్ డాక్యుమెంట్ యాక్సెప్టెన్స్ యాజ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్, 1910. Authorized question document
ఇది ఆల్బర్ట్ ఎస్ ఆస్బర్న్ 1858 to 1946 అతనిది బర్త్ అండ్ డెత్ డేట్స్ ఇచ్చారు. సో ఇక్కడ రైట్ సైడ్ మనం చూడొచ్చు, ఒక స్టిక్ పట్టుకొని అతను అంటే ఫేక్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దానిది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టు. అంటే లైక్ ఫేక్ని ఎలా అనాలిసిస్ చేయాలి అండ్ ఒరిజినల్ని ఎలా అనాలిసిస్ చేయాలి అన్నది తను చూపిస్తున్నాడు. సో ఈవెన్ అట్ ఫోరెన్సిక్ ల్యాబ్ చాలా కేసెస్లో ఫేక్ డాక్యుమెంట్స్ లైక్ ల్యాండ్ ఇష్యూస్వి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అంటే ఫేక్ నోట్స్ ఉంటే అవన్నీ అక్కడ వస్తుంటాయి. సో అది అనాలిసిస్ అవుతుంటుంది. సో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. అండ్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ప్రయారిటీ పైన ఉంటుంది అక్కడ. సో చాలా చాలా కేసెస్ వస్తుంటాయి, డాక్యుమెంట్ కేసెస్ అయితే చాలా వస్తుంటాయి. ఈవెన్ ఎవ్రీ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా ప్రయారిటీ కేసెస్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎడ్మాండ్ లోకార్డ్, ఫాదర్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలిటీస్ అట్ ద యూనివర్సిటీస్ ఆఫ్ లయోన్స్. సో ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే ఇంకా ఉన్నారు, బట్ వీళ్ళ సెక్షన్స్ ఇంపార్టెంట్ అని నేను అది చూపించాను. బట్ మనం మళ్ళీ ఫస్ట్ ఉన్న పర్సన్ లోకార్డ్, ఫాదర్ ఆఫ్ ఫోరెన్సిక్. సో డ్యూరింగ్ ద పోస్ట్ వరల్డ్ వార్ I period, Locard's success served as an impetus for the formation of police laboratory in Berlin, Sweden, Finland and Holland. ఇంకా చాలా ఇన్ని పోస్ట్ వరల్డ్ వార్ I పీరియడ్లోనే ఇన్ని ప్లేసెస్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ పోలీస్ ల్యాబొరేటరీ, అప్పుడు పోలీస్ ల్యాబొరేటరీ లాగా ఉంది అక్కడ. సో ఇన్ని ల్యాబొరేటరీస్ అప్పుడు ఫామ్ అయ్యి ఇన్ని ల్యాబొరేటరీస్లో అనాలిసిస్ కూడా లోకార్డ్ సార్ స్టార్ట్ చేశారు అప్పుడు. లోకార్డ్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్ నేను చెప్పాను కదా, స్టేట్స్ దట్ హూఎవర్ టూ ఆబ్జెక్ట్స్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ దేర్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ బిట్వీన్ దెమ్. అంటే లోకార్డ్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్ చెప్పాను కదా, స్టేట్స్ దట్ లోకార్డ్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ whenever two objects come into contact there is transference of material between them. అంటే లైక్ మనం అక్కడ ఒక క్రైమ్ చేసిన వాడు ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్ అంటే తనది అక్కడ వదిలేసి తను అక్కడ నుండి క్యారీ చేస్తాడు అన్నది లోకార్డ్ ప్రిన్సిపల్. సో ఇతనే ఫౌండర్, లోకార్డ్ ప్రిన్సిపల్ ఫౌండర్. అండ్ ఇన్ 1932 ద FBI అండర్ ద డైరెక్టర్షిప్ ఆఫ్ J. Edgar Hoover organized a national laboratory that aimed to offer forensic service to all law enforcement agencies in the country in his FBI laboratory, and is now the world's largest forensic laboratory, performing over 1 million examinations every year. These FBI launched research and training center in 1981. In 1932 the FBI under directorship of ఎడ్గార్ హోవర్ ఆయన ఆర్గనైజ్ చేశారు నేషనల్ ల్యాబొరేటరీ ఎయిమ్డ్ ఫోరెన్సిక్ సర్వీస్ని తీసుకొచ్చారు. అండ్ ఏజెన్సీ ఇన్ కంట్రీ లైక్ FBI ల్యాబొరేటరీ అని ఉండే ఫస్ట్. సో అది వరల్డ్లో లార్జెస్ట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. 1 million ఎగ్జామినేషన్స్ ఎవ్రీ ఇయర్ అవుతుంది. అంటే క్రైమ్ రేట్ ఎంత ఎక్కువ ఉండొచ్చు అక్కడ, 1 million ఎగ్జామినేషన్స్ అవుతుంటాయంటే. దీస్ FBI లాంచ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ 1981. 1981లో అది రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ స్టార్ట్ చేశారు.
సో చెప్ అన్ని ఇయర్స్ నుండి ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ అక్కడ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీస్ వాళ్ళకి సెపరేట్ ఫొరెన్సిక్స్ అనేది ఉంటుంది. అండ్ వర్కింగ్ ఇన్ సేమ్ ప్రిన్సిపల్స్లో అన్ని ల్యాబొరేటరీస్లో సేమ్ ప్రిన్సిపల్స్ పైన వర్క్ చేస్తుంటారు. క్రైమ్ సీన్ ఉంది, ఇక్కడ ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది, విక్టిమ్ ఉంది, సస్పెక్ట్ ఉంది. సో ఒక క్రైమ్ సీన్ ఉంది, ఫిజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అక్కడ క్రైమ్ సీన్లో విక్టిమ్ ఉన్నారు అండ్ సస్పెక్ట్. మనం సస్పెక్ట్ చేస్తుంటాం, విక్టిమ్ ఏమో పర్సన్కి ఎవరికైతే జరిగిందో అతను విక్టిమ్, అండ్ సస్పెక్ట్ ఎవరు, మనం సస్పెక్ట్ చేసిన వ్యక్తి. లైక్ ఫర్దర్ అతను అక్యూజ్డ్ కూడా కావచ్చు. సో రిలేషన్ బిట్వీన్ క్రైమ్ సీన్ టు విక్టిమ్ టు సస్పెక్ట్ టు క్రైమ్ సీన్, అండ్ మధ్యలో ఫిజికల్ ఎవిడెన్స్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ ఆఫ్ క్రైమ్ ల్యాబొరేటరీ అని ఉంది. అట్ ప్రజెంట్ దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 320 పబ్లిక్ crime laboratories operating at various level of government, federal, state, country, municipal in 1966 in US. అంటే అప్రాక్సిమేట్లీ 320 పబ్లిక్ క్రైమ్ ల్యాబొరేటరీస్ ఉండే అప్పుడు 1966ది ఇది. ద FBI డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద లార్జెస్ట్ క్రైమ్ ల్యాబొరేటరీ ఇన్ ద వరల్డ్. FBI అనేది అప్పుడు ఇప్పుడు వరల్డ్లో లార్జెస్ట్ ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్ అన్నట్టు. ఎఫ్బిఐలో ఫొరెన్సిక్ అనేది లార్జెస్ట్ అన్నట్టు టోటల్ వరల్డ్లో. అండ్ వీళ్ళకి సెపరేట్గా అందులోనే ఒక డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబొరేటరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ డ్రగ్స్. సో ఇక్కడ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒకటి ఉంది, సెపరేట్ వింగ్ వాళ్ళది. సో అందులో డ్రగ్ అనాలిసిస్ అనేది జరుగుతుంటాయి. ఆల్ టుగెదర్ ఓవర్ 100 countries throughout the world are known to have at least one laboratory facility offering service in field of forensic science. అంటే ఆల్ టుగెదర్ ఓవర్ 100 countries, వరల్డ్లో 100 countries త్రూ ఆఫ్ ద వరల్డ్ అట్లీస్ట్ వన్ ల్యాబొరేటరీ అన్న ఉంది వాళ్ళకి. వాళ్ళు ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది అట్లీస్ట్ వన్ అన్న ఉంది. సో వీళ్ళు ఫొరెన్సిక్ ల్యాబ్లో ఏ కేసు జరిగినా కానీ ఫస్ట్ క్రైమ్ సీన్ వెళ్ళేది ఒక పోలీస్ పర్సన్. ఫస్ట్ క్రైమ్ సీన్ వెళ్తాడు, పోలీస్ వెళ్ళగానే నెక్స్ట్ వెళ్ళేది ఫొరెన్సిక్ పర్సన్. అండ్ ఫొరెన్సిక్ పర్సన్ ఈవెన్ ఫొరెన్సిక్ పర్సన్ అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరో సెపరేట్ ఉంటుంది. అండ్ సమ్ కంట్రీస్లో రెండు కలిపే ఉంటాయి, ఫొరెన్సిక్ అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరో. బట్ ఇండియాలో సెపరేట్ బ్యూరోస్ ఉన్నాయి, సెపరేట్ ఉన్నాయి. బట్ క్రైమ్ సీన్లో ఫింగర్ ప్రింట్ బ్యూరో వెళ్తుంది, అండ్ ఫొరెన్సిక్ సైంటిస్ట్ వెళ్తారు, అండ్ పోలీస్. వీళ్ళ ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది ప్రతి కేసులో. అండ్ బేసిక్ సర్వీస్ ప్రొవైడెడ్ బై క్రైమ్ ల్యాబొరేటరీస్. దెర్ ఆర్ 15 units విచ్ కంటిన్యూస్లీ వర్క్ 24/7 ఇన్ ఆల్ ఫొరెన్సిక్ యూనిట్స్. అండ్ దే ఆర్ అంటే బేసిక్ సర్వీస్ ప్రొవైడెడ్ బై క్రైమ్ ల్యాబొరేటరీస్. ఎన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఒక ఫొరెన్సిక్ ల్యాబ్లో, ఎన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అండ్ ఆ ల్యాబొరేటరీస్లో ఏం వర్క్ అవుతుంది. వీళ్ళు ఫొరెన్సిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఇన్ని క్రైమ్ సీన్స్ జరుగుతుంటాయి కదా పర్ డే, లైక్ ఆల్మోస్ట్ ఓన్లీ ఇన్ సమ్ స్టేట్, ఒక్కరోజు ఒక స్టేట్ లైక్ ఒక డిస్టిక్ అయినా స్టేట్లో అయినా లైక్ ఒక 500 మినిమం 300 to 500 కేసెస్ రిజిస్టర్ అవుతుంది. 100% 500 కేసెస్ మాత్రం రిజిస్టర్ అవుతాయి. సో ఈ 500 ప్లస్సే లైక్ ఇంపార్టెంట్ కేసెస్. ఇది నేను చెప్పేది 500 కేసెస్ అనేది ఇంపార్టెంట్ కేసెస్. అండ్ లైక్ పిట్టి కేసెస్ ఇంకా చాలా కేసెస్ ఉంటాయి, అవి ఇంకా చాలా నంబర్స్లో ఉంటాయి.
సో ఇక్కడ మనకి 24/7 వాళ్ళు ఫొరెన్సిక్ యూనిట్లో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ 15 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఒక్క ఫొరెన్సిక్ ల్యాబ్లో 15 యూనిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ మనకి ఫొరెన్సిక్ ల్యాబ్లో ఉండేది ఫిజికల్ సైన్స్ యూనిట్. అంటే ఏ కేసు వచ్చినా కానీ ఫిజికల్ సైన్స్ యూనిట్లో డిపాజిట్ చేస్తారు. అంటే లైక్ ఎవిడెన్స్ ఏది కూడా కలెక్ట్ చేసినా కానీ ఆ కలెక్షన్ది మొత్తం తీసుకొచ్చి ఫిజికల్ సైన్స్ యూనిట్లో డిపాజిట్ చేస్తారు. అండ్ అక్కడి నుండి అది కన్సల్ట్ యూనిట్. అంటే యూనిట్ అంటే ఇన్ అవర్ లాంగ్వేజ్, ఇన్ ఇండియన్ లాంగ్వేజ్ యూనిట్ అంటే ఒక సెక్షన్, పర్టికులర్ సెక్షన్. సో ఫిజికల్ సైన్స్ సెక్షన్కి ఒక ఎవిడెన్సెస్ రాగానే ఆ ఎవిడెన్స్ బట్టి అది ఏ సెక్షన్కి పంపించాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో నెక్స్ట్ బయాలజీ యూనిట్లో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. వాట్ ఎవర్ లిక్విడ్స్, వాట్ ఎవర్ బ్లడ్, డిఎన్ఏ ఏది ఉంటుందో అదంతా బయాలజీ యూనిట్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఫైర్ ఆర్మ్ యూనిట్లో గన్స్, బుల్లెట్స్, కార్ట్రిజెస్, ఫైర్ ఎలా జరిగింది, ఏం జరిగింది అదంతా కంపారిజన్ బుల్లెట్ అండ్ కార్ట్రిజెస్ది మొత్తం ఫైర్ ఆర్మ్ యూనిట్లో జరుగుతుంటుంది. సో డాక్యుమెంటేషన్ యూనిట్లో డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ ఫేక్ నోట్స్ కానీ ఏది ఉన్నా కానీ ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామినేషన్ మొత్తం డాక్యుమెంట్ సెక్షన్ ఉంటుంది. పర్టికులర్గా డాక్యుమెంట్ సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్కి ఈ ఎవిడెన్సెస్ అనేది పంపిస్తారు, వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఫోర్జరీ సిగ్నేచర్స్ ఉంటాయి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అవన్నీ అక్కడ అనాలిసిస్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఫోటోగ్రఫీ యూనిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. ప్రతి క్రైమ్ సీన్లో రీకన్స్ట్రక్షన్కి ఫోటోగ్రఫీ రిలేటెడ్ విత్ వీడియోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీ యూనిట్లో చేస్తుంటారు. ప్రతి క్రైమ్ సీన్లో ఫస్ట్ క్రైమ్ సీన్ ప్రొటెక్టెడ్ చేస్తారు. ప్రొటెక్టెడ్ టేప్ తోటి మొత్తం క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేసి ఆ తర్వాత ఫోటోగ్రఫీ ప్రాసెస్, నెక్స్ట్ వీడియోగ్రఫీ ప్రాసెస్, మొత్తం క్రైమ్ సీన్ని వీడియోగ్రఫీ చేస్తారు. వీడియోగ్రఫీ చేసి ఆ వీడియోగ్రఫీని రీకన్స్ట్రక్షన్ లాగా యూజ్ చేసుకుంటారు. కోర్ట్ ఎవిడెన్స్ పర్పస్, లైక్ ఎలా ఉండే క్రైమ్ సీన్ అని చూడడానికి ఈ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. టాక్సికాలజీ యూనిట్ ఇక్కడ చూడొచ్చు, స్కల్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ బోన్స్ ఉన్నా కానీ ఆ బోన్స్లో ఎలాంటి టాక్సిన్స్, ఎలాంటి పాయిజన్స్ పోయి పర్సన్స్ చనిపోయినారు అన్నది అనాలిసిస్ జరిగేది టాక్సికాలజీ యూనిట్. చాలా అంటే చాలా పాయిజన్స్ ఉంటాయి. ఆ పాయిజన్స్ అనాలిసిస్ మొత్తము టాక్సికాలజీలో జరుగుతుంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫోరెన్సిక్ టాక్సికాలజీ యూనిట్ అని ఉంది కదా, అండ్ పక్కన చూడొచ్చు అనాలిసిస్, లైక్ ఏవైతే పాయిజన్స్ ఉన్నాయి, బ్లడ్లో పాయిజన్ ఎలాంటిది ఉంది, ఫుడ్లో పాయిజన్ ఎలాంటిది ఉంది, ఎలాంటి పాయిజన్తో పర్సన్ చనిపోయిండు అన్నది ఇక్కడ టాక్సికాలజీ యూనిట్లో జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ లేటెంట్ ఫింగర్ ప్రింట్ యూనిట్లో ఫింగర్ ప్రింట్స్ ఒరిజినలా కాదా, ఫేక్ ఫింగర్ ప్రింటా, అండ్ ఎలాంటి ఫింగర్ ప్రింట్స్, ఎలాంటి రిడ్జెస్ అన్నది అందులో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లై డిటెక్టర్. పాలిగ్రఫీలో లై డిటెక్షన్ అంటే పర్సన్ అబద్ధం చెప్తుండా నిజం చెప్తుండా డిటెక్ట్ చేయడానికి ఈ పాలిగ్రఫీ యూనిట్లో యూజ్ చేస్తుంటారు. వాయిస్ ప్రింట్ అనాలిసిస్ యూనిట్ అంటే వాయిస్ మార్చి ఫోర్జరీ చేస్తుంటారు కదా, సో అలాంటి వాయిస్ ఒరిజినలా ఫేకా, అది ఎవరిది వాయిస్ అన్నది అనాలిసిస్ వాయిస్ ప్రింట్ అనాలిసిస్ సెక్షన్లో జరుగుతుంది. సో ఈ పాలిగ్రఫీ యూనిట్లో విత్ గ్రాఫ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ పల్సెస్, దాంతో లై డిటెక్టర్ లై చెప్తుండా ఒరిజినల్ అన్నది అందులో అనాలిసిస్ అవుతుంది. అలాగే వాయిస్ ప్రింట్ అనాలిసిస్లో విత్ గ్రాఫ్ సేమ్
అలానే జరుగుతుంటుంది. ఎవిడెన్స్ కలెక్షన్ యూనిట్ ఫస్ట్ పార్ట్. ఎవిడెన్స్ కలెక్షన్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ యూనిట్. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయిపోయాక నెక్స్ట్ కలెక్ట్ చేసేది ఎవిడెన్స్ కలెక్షన్ యూనిట్. ఒక వ్యాన్ ఉంటుంది వీళ్ళకి. వ్యాన్లో మొత్తము ఎవిడెన్స్ ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది. సో ఏ కంటెంట్ అంటే లైక్ క్రైమ్ సీన్లో ఏ కంటెంట్ రిలేటెడ్ అన్నది మాత్రమే వీళ్ళు కలెక్ట్ చేస్తారు. లైక్ బయాలజికల్ ఎవిడెన్స్ ఉండని, డిజిటల్ ఎవిడెన్స్ ఉండని, ఎలాంటిదైనా కానీ వీళ్ళు కలెక్ట్ చేసి ఫొరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఫర్దర్ అనాలిసిస్కి సీనియర్ సైంటిస్ట్ ఆఫీసర్స్కి ఇస్తుంటారు. సో నెక్స్ట్ సైబర్ క్రైమ్ డిజిటల్ ఎవిడెన్స్ యూనిట్. సైబర్ క్రైమ్ డిజిటల్ ఎవిడెన్స్ యూనిట్లో సైబర్ అటాక్స్, ఫోర్జరీ మెయిల్స్, ఫ్రాడ్ మెయిల్స్, ఫ్రాడ్ మెసేజెస్, చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి కదా డిజిటల్ ఫొరెన్సిక్స్లో. మనము అది అనాలిసిస్ మొత్తం డిజిటల్ ఫొరెన్సిక్స్లో అవుతుంటుంది. సైబర్ అటాక్స్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ మొత్తం కంటెంట్, మొత్తం ఎవిడెన్సెస్ ఎప్పుడైతే సైబర్ క్రైమ్కి తీసుకొస్తారో అక్కడ అనాలిసిస్ జరుగుతుంది. లైక్ ఫోన్ అనాలిసిస్ కానీ, హార్డ్ డిస్క్ అనాలిసిస్ కానీ, డివిఆర్ అనాలిసిస్, సీసీ ఫుటేజెస్, ఎవ్రీథింగ్ లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆర్ హార్డ్వేర్ రిలేటెడ్ ఏది కూడా డిజిటల్ ఫొరెన్సిక్స్లో అనాలిసిస్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ సిరాలజీ యూనిట్. సిరాలజీ యూనిట్ కూడా చాలా ఇంపార్టెంట్ యూనిట్, సేమ్ బయాలజికల్ యూనిట్ లానే. అంటే లైక్ రేప్ కేసెస్ అవుతుంటాయి అండ్ లైక్ సెమాన్ అండ్ లైక్ చాలా అంటే ఫ్లూయిడ్స్ కలెక్షన్ మొత్తం సిరాలజీ యూనిట్కి వెళ్తాయి. అండ్ అక్కడ లైక్ ఇక్కడ చూడొచ్చు ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అండ్ లైక్ మనకి బ్లడ్స్ ఉంది. బ్లడ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ సెల్స్ అని ఉంది, ఎంజైమ్స్, ప్రోటీన్స్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ అని ఉంది, మెయిన్ కాంపనెంట్స్ ఏంది అన్నది. సో ఇలా ఎలాంటి ఫ్లూయిడ్స్ ఎలాంటివి అక్కడ క్రైమ్ సీన్లో దొరుకుతుందో ఆ ఫ్లూయిడ్స్ అనేది కలెక్షన్ చేసి ఈ సెక్షన్కి పంపిస్తారు. అక్కడ అనాలిసిస్ జరుగుతాయి. డిఎన్ఏ అనాలిసిస్ కానీ ప్రతి అనాలిసిస్ అనేది సిరాలజీ యూనిట్లో చేస్తుంటారు. ఫొరెన్సిక్ యూనిట్ నెక్స్ట్ 13th. ఫొరెన్సిక్ యూనిట్లో ఫొరెన్సిక్ క్రాష్, ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్లు ఉంటాయి. ఫొరెన్సిక్ క్రైమ్ యూనిట్ అంటే లైక్ ఇప్పుడు క్రైమ్ సీన్ నుండి ఎవిడెన్స్ ఏదైతే తీసుకురాలేము, సో ఆన్ ద స్పాట్ ఈ వ్యాన్ అనేది అక్కడ వెళ్ళి విత్ ఫొరెన్సిక్ సైంటిస్టులు అక్కడ వెళ్ళి ఎవిడెన్స్ ఫస్ట్ ఫోటోలో చూడొచ్చు ఫొరెన్సిక్ క్రాష్ అని ఉంది కదా. సో ఫస్ట్ ఫొరెన్సిక్ సైంటిస్ట్ అక్కడ వెళ్ళి ఎవిడెన్స్ అక్కడ చూసి అది మొబైల్ అంటే ఇక్కడ వెహికల్ని మొబైల్ ల్యాబ్ అంటారు. సో ఆ ల్యాబ్లో అనాలిసిస్, ఆన్ ద స్పాట్ అనాలిసిస్ అక్కడే ఉండి అనాలిసిస్ చేసి అది ఫర్దర్ అవసరం ఉన్న కంటెంట్ లైక్ తీసుకొని వెళ్తారు, లేదంటే స్పాట్ అనాలిసిస్ జరుగుతుంది. అండ్ ఫిజిక్స్ యూనిట్ అంటే సాల్వింగ్ క్రైమ్స్ విత్ ఫిజిక్స్. అంటే లైక్ ఎంత మెజర్మెంట్స్, ఎంత డిస్టెన్స్, లైక్ ఇప్పుడు హ్యాంగింగ్ కేసెస్ ఉంటాయి, చాలా కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో ఆ కేసెస్లో మెజర్మెంట్స్ ఫిజికల్గా ఫిజిక్స్ యూజ్ చేసి లైక్ ఇప్పుడు ఒక బుల్లెట్ ఫైర్ అయింది, సో డిస్టెన్స్ మెజర్మెంట్స్, బుల్లెట్ నుండి అక్కడ ఎలా ఏ డిస్టెన్స్ నుండి ఎక్కడి వరకు వెళ్ళింది అన్నది మొత్తం మెజర్మెంట్స్ మొత్తం ఫిజిక్స్ యూనిట్లో అవుతుంది. అండ్ ఫోరెన్సిక్ కెమిస్ట్రీలో నార్కోటిక్స్ లైక్ డ్రగ్స్, నార్కోటిక్స్ రిలేటెడ్వి లేదంటే ఇంకా కెమికల్స్ రిలేటెడ్వి ఏది ఉన్నా కానీ అందులో ఫోరెన్సిక్ కెమిస్ట్రీలో అనాలిసిస్ అవుతుంటాయి. అండ్ the above units of forensic scientists must be skilled in applying the principles and technique of physical and natural science to analyze of the many type of evidence that may be recovered during the crime investigation. ఫొరెన్సిక్ సైంటిస్ట్ స్కిల్గా ఉండాలి. లైక్ ఇవన్నీ టెక్నిక్స్ని యూజ్ చేయడానికి ఫిజికల్ కానీ న్యాచురల్ సైన్స్ కానీ అన్నిట్లో స్కిల్ ఉంటే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లో
ఈజీ అవుతుంది. ద సైంటిస్ట్ మస్ట్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ డిమాండ్స్ అండ్ కాన్స్ట్రెంట్స్ దట్ ఆర్ ఇంపోజ్డ్ బై జ్యుడిషియల్ సిస్టమ్. సైంటిస్ట్ అన్నీ అవేర్ ఉండాలి. జ్యుడిషియల్ సిస్టంలో ఏవేవి ఇంపార్టెంటో అవన్నీ వచ్చి ఉండాలి. The procedures and techniques that are utilized in the laboratory must not rest on a firm scientific foundation but must also satisfy the criteria of admissibility that have been established by court. సో ప్రొసీజర్స్, టెక్నిక్స్ అంటే ఒక సైంటిస్ట్, ఫొరెన్సిక్ సైంటిస్ట్ ఒక క్రైమ్ సీన్ వెళ్ళిండంటే ఆ క్రైమ్ సీన్లో అతనికి క్రైమ్ సీన్ రిలేటెడ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. లైక్ లాస్ట్ మొత్తం అనాలిసిస్ మొత్తం కోర్టు వరకు వెళ్ళేది తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రొవిజన్ ఆఫ్ ఎక్స్పర్ట్ టెస్టిమోనీలో the forensic scientist may be required to testify with the respect to their methods and conclusions at trial or hearing. ట్రయల్స్ ఉన్నప్పుడు, హియరింగ్స్ ఉన్నప్పుడు ఫొరెన్సిక్ సైంటిస్ట్ వాళ్ళ మెథడ్స్, వాళ్ళ కన్క్లూషన్ అంటే లాస్ట్ ఒక రిపోర్ట్ జనరేట్ చేసి, ఇప్పుడు ఒక కేస్ అనాలిసిస్ చేశారు. లైక్ ఇప్పుడు డిజిటల్ ఎవిడెన్స్ ఉందనుకోండి, అక్కడ ఆ కేసులో అనాలిసిస్ చేసినాక రిపోర్ట్ జనరేట్ అయినాక కోర్ట్ పర్పస్కి అది పంపిస్తారు. సో అదంతా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటట్టు ఉండాలి. అండ్ conclusion and trial hearing. Trial court have broad discretion in accepting an individual as an expert witness at any particular subject, furnishing training in the proper reorganization, collection, preservation of physical and digital evidence. ఫిజికల్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ని ప్రాపర్గా కలెక్షన్ చేయడం, ప్రిజర్వ్ చేయడం, అనాలిసిస్ చేయడం, కోర్టు వరకు పంపించడం వచ్చి ఉండాలి వాళ్ళకి. The competence of laboratory staff and the sophistication of its analytical equipment have little or no value if relevant evidence cannot be properly recognized, collected and preserved at site of crime. For these reasons, it is important that the forensic staff have responsibilities that will influence the conduct of crime scene investigation. The most direct and effective response to these problem has been to dispatch specially trained evidence collection technicians to crime scene. They have all proper tools and supplies that will make possible proper collection, packing evidence for the scientific examination. Each must become aware of either problems, technique, limitations. అంటే లైక్ వాళ్ళకి మెయిన్ ఒక క్రైమ్ సీన్ వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఎవిడెన్స్ దొరికినా కానీ ఫస్ట్ కలెక్షన్ చేయడం, రికగ్నైజేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఒక ఎవిడెన్స్ ఏంటి ఇది అంటే కేస్కి రిలేటెడా కాదా, అక్కడ క్రైమ్ సీన్లో ఏది దొరికితే అది తీసుకొని రావడం కాదు, రికగ్నైజేషన్ చేయాలి ఫస్ట్. అక్కడ క్రైమ్ సీన్లో అది రిలేటెడా అది కలెక్ట్ చేయడం, అది ప్రిజర్వ్ చేయాలి, అది అనాలిసిస్ చేయాలి, అది కోర్టుకి పంపించాలి ఫర్ ఫర్దర్ అనాలిసిస్. సో ఇది ఫొరెన్సిక్ సైంటిస్ట్ ఏ క్రైమ్ సీన్లో అయినా కోర్టు వరకు ట్రయల్స్ ఉన్నప్పుడు కానీ, హియరింగ్స్ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి సమన్స్ వస్తుంటాయి. సో వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఇదంతా క్రైమ్ సీన్ రిలేటెడ్ మొత్తం ఇష్యూస్, మొత్తం క్రైమ్ సీన్ రిలేటెడ్ అంతా తెలుసుకొని ఆ అనాలిసిస్ వరకు వాళ్ళు అంతా గుర్తుపెట్టుకొని ఒక్కొక్క క్రైమ్ సీన్ లైక్ ఒక కేసు హియరింగ్ ఉందంటే ఆ కేస్ హియరింగ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇలా ఫొరెన్సిక్ సైంటిస్ట్ రోల్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ కింద చూడొచ్చు క్లూస్ అని ఉంది. సో క్లూస్ కలెక్ట్ చేయడం లైక్ ప్రతి క్రైమ్ సీన్లో ఎలాంటి క్లూస్ ఉన్నాయి, ఆ క్లూస్ ఎలా కలెక్ట్ చేయాలి, అండ్ క్లూస్ ఎలాంటి మనం క్లూ ఎలాంటిది ఇస్తున్నాం, మనం ఎలాంటి క్లూ ఇస్తున్నాం, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మనం ఎలాంటి క్లూ ఇస్తున్నాం అన్నది ఇక్కడ మనము చెప్పేటట్టు ఉండాలి. ఒక ఫొరెన్సిక్ సైంటిస్ట్ రోల్ ప్లే అవుతుంటుంది అక్కడ.
సో ఇలా చాలా ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ అన్నట్టు. ఒక ఫోరెన్సిక్ సైంటిస్ట్ది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనము ఒక క్రైమ్ సీన్లో పోలీస్ ఎలా అయితే ఇంపార్టెంటో అలాగే ఒక ఫింగర్ ప్రింట్ పర్సన్ అలాగే ఇంపార్టెంట్. లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్ మొత్తం లిఫ్ట్ చేయడానికి ఒక ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే క్లూస్ కలెక్షన్ పర్సన్స్ ఇప్పుడు లైక్ ఓవరాల్ హైదరాబాద్ లైక్ ఆల్ స్టేట్స్ లైక్ ఆంధ్రాలో చూడండి ఇక్కడ క్లూస్ అని ఉంది. సి అంటే డెఫినేషన్ క్రైమ్ ల్యాబొరేటరీ అల్టిమేట్ ఎవిడెన్స్ సిస్టమ్. క్లూస్ మీనింగ్ క్రైమ్ ల్యాబొరేటరీ అల్టిమేట్ ఎవిడెన్స్ సిస్టమ్. అండ్ ఇక్కడ ఒక డెడ్ బాడీ షేప్లో ఉంది. సో ఇలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఒక క్లూస్ కలెక్ట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ స్టేట్కి ఒక క్లూస్ టీమ్ అనేది సెపరేట్గా చేశారు. ఆంధ్రాలో బాగా డెవలప్ అయింది, ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా అయింది, ఈవెన్ అదర్ స్టేట్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో క్లూస్ టీమ్స్ ఫామ్ అయ్యాయి. సో హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.